అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ నూతన సంవత్సరంలో ప్రవేశించే సమయంలో ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునే సమయంలో 2024 సంవత్సరంలో ప్రవేశిస్తున్నాము అని ఆనందంగా ఉండే సమయంలో జపాన్ దేశంలో భూకంపం రావటం చాలా బాధాకరమైన విషయం. సుమారు 21 నుంచి 24 సార్లు ఒకే రోజులో భూమి కదలటం, భూమి కంపించటం చాలా బాధాకరమైన విషయం. జపాన్ దేశంలో తరచుగా భూకంపాలు వస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ భూకంపం ఎందుకు వస్తుంది అనేది ఎవరికీ అర్థం కానిటువంటి రహస్యం. అది కొత్త సంవత్సరంలో ప్రవేశించేటప్పుడే రావాలా, ఆనందంగా సంతోషంగా ఉండే సమయంలోనే రావాలా? ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు భూకంపం వాంటెడ్గానే వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు వస్తుంది భూకంపం అని ఎవరైనా అడిగితే, ఒకవేళ సైన్స్ని అడిగితే వారు ఏం చెప్తారంటే, భూకంపానికి కారణం భూమి లోపట 4 పొరలు ఉంటాయి, 4 లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్లో చాలా పెద్ద పెద్ద లేయర్స్ కొన్ని ఉంటాయి. అవి రాతి పలకలు అని అంటారు. అవన్నీ కూడా ఒకటికొకటి అటు ఇటు జరగటం కారణంగా భూకంపం వచ్చే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైన్స్ ఎలాంటిదంటే, వచ్చిన తర్వాత జరిగిన తర్వాత దీని కారణంగా వచ్చింది అని చెబుతారే తప్ప రాకుండా ఏ ఒక్కరూ నివారించలేరు. వచ్చిన తర్వాత ఆ భూకంప తాకిడి రెక్టర్ స్కేల్పై ఎంత ఉంది, దాని ప్రభావం ఎంత ఉంది అని చెబుతారు తప్ప మళ్ళీ రాకుండా ఆపలేరు. భూకంపం వచ్చిన తర్వాత ఎంత నష్టం జరిగిందో అంచనాలు వేసి చెబుతారు తప్ప ఆ నష్టాన్ని మళ్ళీ రాకుండా ఆపలేరు. ఈరోజు మనం వరదలు వచ్చి చనిపోగా చూస్తున్నాం, భూకంపాలు వచ్చి మనుషులు చనిపోగా చూస్తున్నాం, పిడుగులు పడి చనిపోగా చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాల కారణంగా, ప్రకృతి ప్రమాదాల కారణంగా మరణాల సంఖ్య సంవత్సరం పెరిగిపోతుంది. ఇది జరుగుతూనే ఉంది. మనిషి జీవితం ప్రకృతి ఒడిలో పవలించే విధంగా ఉండవలసి ఉండగా ప్రకృతి మనిషిపై కన్నెర్ర చేయటం చాలా బాధాకరమైన విషయం. ప్రియులారా, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం కొద్ది నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? ఒకసారి మనం కీర్తన గ్రంథము 18వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఇక్కడ ఒక సందర్భం రాయబడింది, చూడండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 7 అర్థం కావాలంటే 6 మనం చదువుకోవాలి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించును. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవును చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదరెను అన్నాడు. చూడండి, దావీదు దేవుడికి మొరపెడుతున్నాడట. దావీదు దేవుడికి మొరపెడితే ఆయన చేసిన ప్రార్థన దేవుడి చెవిలో చొచ్చిందట. ఆయన ఆలయంలో ఉండి దావీదు చేసినటువంటి ప్రార్థనను విని దేవుడు అంగీకరించాడట. అప్పుడు భూకంపం వచ్చింది అని మనం చూస్తున్నాం ఇక్కడ. అప్పుడు భూమి కంపించెను, భూమి కంపించి అదెరెను. ఎప్పుడు ఒక సేవకుడు దేవుడికి మొరపెట్టినప్పుడు భూమి కంపిస్తుంది అని మనం ఇక్కడ కంపించినట్టు మనం చూస్తున్నాం.
పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. భూకంపం రావటానికి కారణం దేవుని కోపం. దేవుడి కోపం రావటానికి కారణం ఒక సేవకుడు ప్రార్థన చేయటం. సేవకుడు తనకి కష్టం వచ్చినప్పుడు దేవుడికి మొరపెడితే దేవుడు తన ఆలయములో ఉండి ఆ ప్రార్థనను విని దానిని అంగీకరించి ఆయన కోపం తెచ్చుకొని భూమిని కంపింప చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. చూసారండి? అంటే భూకంపానికి మూలం ఏమిటంటే ఒక సేవకుడు, ఒక దైవ సేవకుడు, అదేవిధంగా దైవ సేవకుడి ప్రార్థన విని దేవుడు కోపగించుకోవటం. అంటే దీనికి ఏదో లింక్ ఉంది చూడండి. సేవకుడు చెప్పే మాట వినటం, దేవుడు కోపం తెప్పించుకోవటం, కోపం రావటం, ఆయనకి కోపానికి కారణం దేవుని సేవకుడు ప్రార్థన చేయటం. చూసారా? ఇంకొక మాట కూడా దేవుడు చెప్తున్నాడు. భూకంపం ఎందుకు వస్తుందో అని అనటానికి ఒక రహస్యాన్ని హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా 12వ అధ్యాయంలో 25వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండా చూచుకునుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనలేకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరీ నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెలింపచేసెను గాని అని చూడండి. భూమి మీద బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకూడదు అంటున్నాడు పౌలు గారు. భూమి మీద బుద్ధి చెప్పుచున్న వారంటే దేవుని సేవకులు అండి. దేవుని సేవకులు ప్రతి మనుషునికి బుద్ధి చెప్తున్నారు, మానక బుద్ధి చెప్తున్నారు. బుద్ధి చెప్పటం అని అనగానే మరి వాక్యాన్ని బోధించటం, మారండి అని చెప్పటం, మార్చుకోండి అని చెప్పటం, ఇది కరెక్ట్ కాదు అని మందలించటం. ఈయన వాక్యముతో బుద్ధి చెప్పుతున్న వారిని మనుషులంతా ఏం చేస్తున్నారంటే నిరాకరిస్తున్నారు. నిరాకరిస్తే దేవుడు ఊరుకుంటాడా? బుద్ధి చెప్పుతున్న వారు నిరాకరిస్తే ఆయన అంటున్నాడు, మీరు తప్పించుకోలేరు, మీరు నేను చెబుతున్న మాటలనే మీరు నిరాకరిస్తున్నారు, నేను చెప్పిస్తున్నాను వారితో, వారి మాటను మీరు నిరాకరిస్తున్నారు. ఇక మీరు తప్పించుకోకపోవటం మరీ నిశ్చయము, ఇక మిమ్మల్ని ఎవ్వడు తప్పించలేరు. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను గాని అంటే ఒక్కసారి మనం ప్రారంభం నుంచి మనం చూసుకుంటూ వస్తే బుద్ధి చెప్పుతున్న వారు నిరాకరించినప్పుడు దేవుడు భూమిని కంపింపజేసిన సందర్భం పాత నిబంధనలో మోషే గారి కాలంలో మనకి కనపడుతుంది. మోషే మీద తిరుగుబాటు చేసి ఏమండి, మోషే మీద తిరుగుబాటు చేసి మోషేతోనే దేవుడు మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? మోషే ఒక్కడే పరిశుద్ధుడా, మేము పరిశుద్ధులం కాదా అని మోషేనొక్కడే దేవుడు నియమించుకున్నాడా, మమ్మల్ని నియమించుకోలేదా అని ఒక రోజున ఆయనకి వ్యతిరేక గలం సుమారు 250 మంది సభికులు వ్యతిరేకంగా ఒక ముగ్గురిని ఆధారం చేసుకుని లేస్తే మొట్టమొదటి భూకంపం అప్పుడు వచ్చింది. భూమి మొట్టమొదటిసారి తన నెరడు విడిచి వారిని మృంగేను అని బైబిల్లో రాయబడింది. ఈ ప్రపంచంలో భూకంపం మొట్టమొదటిగా ఎప్పుడు వచ్చిందో ఎవరికైనా తెలుసా? శాస్త్రవేత్తలు చెప్పగలరా? బైబిల్ చెప్పగలదు. మొట్టమొదట భూమి ఎప్పుడు కంపించిందో బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆ రోజు భూమి మొట్టమొదటిసారి నోరు తెరిచింది, వ్యతిరేకులందరినీ మింగేసింది. కాబట్టి భూకంపం బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించటాన్ని బట్టి వస్తుంది. ఇది ఒక కారణం. దేవుడికి కోపం వస్తే వస్తుంది, ఇది ఒక కారణం. ఒక దైవ సేవకుడు దేవుడికి మొరపెడితే ఆ మొరపెట్టిన సమస్యను బట్టి దేవుడు రప్పిస్తాడు. భూకంపాన్ని రప్పించగల శక్తి దేవుడికి మాత్రమే ఉంది.
సైన్స్ ఏమంటుందంటే రాతి పిలకలు కదిలాయండి, అటు ఇటు సర్దుకున్నాయండి. అవును, అవి సర్దుకున్నాయి. ఎవరు సర్దిచ్చారు వాటిని? ఎవరు అవి కదిలేలాగా చేసింది, సర్దుకునేలాగా చేసింది ఎవరు? ఆ శక్తి ఒక క్రియేటర్కి మాత్రమే ఉంది, దేవుడికి మాత్రమే ఉంది. కాబట్టి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని దయచేసి మీరు నిరాకరించకండి. ఈరోజు భూకంపాలు ప్రపంచంలో రావటానికి కారణం దేవుడే. దేవుని సేవకుల మాట మీరు వినకపోవటమే, మనిషి జీవితం పాపంలో ఉండిపోవటమే. ఎంతమంది సేవకులు ఎన్ని ప్రాంతాలకి వెళ్ళి సువార్త చేస్తున్నారు, అందరికీ బుద్ధి చెబుతున్నారు, మానక వింటున్నారా? వ్యతిరేకులుగా లేస్తున్నారు, హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. ఇన్ని చూస్తూ దేవుడు ఊరుకుంటాడా? అందుకే భూమిని కదిలిస్తున్నాడు, భూకంపాన్ని రప్పిస్తున్నాడు. ఇన్ని చేసిన మనిషి మారటం లేదు అని దేవుడు, ఎన్ని సువార్తలు అందించినా, ఎంతమంది చేత ప్రకటింపజేసినా మారటం లేదని దేవుడు చేస్తున్న క్రియే, దేవుడు చేసే పనే ఈ భూకంపాలు రావటానికి కారణం. ప్రకృతి దేవుడి చేతిలో ఉంది, ఆయన ఆధీనంలో ఉంది, ఆయన చెప్పినట్టు ఉంటుంది. అది తనకు తానుగా అది స్పందించదు, తనకు తానుగా అది తిరుగుబాటు చేయదు మనిషి మీద, తనకు తానుగా కంపించదు, తనకు తానుగా ఈ ప్రకృతి మనుషులపై పగబట్టినట్టుగా విలయతాండం చెయ్యదు. ప్రకృతి ఒడిలో పవలించవలసిన మనిషిని ప్రకృతి ఒక ఆట ఆడుకుంటుంది అనంటే, ఆ ప్రకృతి ఎవరి కంట్రోల్లో ఉందో వారు చెప్పినట్టు చేస్తుందని మనకు అర్థం కావాలి. అంతే తప్ప సైన్స్ చెప్పినట్టు చేయదు, మనిషి చెప్పినట్టు చేయదు. మనిషి భరతం పడుతుంది, తప్పుడు మార్గంలో నడిచే ప్రతి మనిషి భరతం పడుతుంది ప్రకృతి. ఆలోచించండి. కాబట్టి భూకంపాన్ని రావడానికి కారణం దేవుడే, అందులో అనుమానమే లేదు. ఎక్కడైతే ప్రమాదం, ప్రకృతిలో ఎక్కడైతే ప్రమాదం వస్తుందో అక్కడ ఆడున్న ప్రజలందరూ కూడా తమను తామును తగ్గించుకొని మోకాళ్ళేసి ప్రార్థన చేసి దేవుడికి మొరపెట్టి తమ జీవితాలను మార్చుకొని మారు మనసు పొంది దేవుడికి మొరపెడితే తప్ప దేవుడు మళ్ళీ అలాంటి విపత్తులను రాకోకుండా కంట్రోల్ చేయలేడు. కంట్రోల్ చేస్తాడు, చెయ్యగలడు. లేదంటే అవి అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఆలోచించండి పిల్ల. ప్రపంచ భూకంపాల వెనకాల రహస్యం మానవ అవిధేయత, బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించటం, దేవుడు వాటి ద్వారా రప్పించటం. ఓకే, థ్యాంక్ యూ.